కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి నిమ్మల. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఒక నేరస్తుడు రాజకీయాల ముసుగులో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, నాకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 షార్ట్షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. నేను నా తండ్రి పేరు మీద సేవా సంస్థను పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఇంకా చెప్పాలి అని అంటే ఏదవుతాయి మరి జగన్మోహన్ రెడ్డి, మరి మీ అందరికీ తెలుసు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అయితే ఆయన మాఫియా పెట్టుకుని దోపిడీ, లూటీ, ప్రజా సంపదను లూటీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. ప్రజల్ని మోసం చేసి గెలిచినట్లుగా ఈరోజు మళ్ళీ రెండోసారి గెలుచుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు పట్టంలోనే లేకుండా పోయేది. ఎందుకంటే అతను మళ్ళీ వస్తే ప్రజలందరూ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రం వదిలి బయటికి పోవాలనేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు మేము ఐసీయూలోకి తెచ్చాము. ఇప్పుడు ఒక్కసారి మేము బాగు చేసామని చెప్పట్లా,